హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము పెరుగు వడ చేసుకుందామండి. చాలా స్పాంజీగా మెత్తగా వస్తాయండి. దూది లాంటి పెరుగు వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మీరు హోటల్లో తినింటారు. ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. తుంచుతా అంటేనే తెలుస్తుంది కదండి మీకు ఎలా వచ్చినాయో వడలు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి నేను 250 గ్రామ్స్ ఉద్దిగుండ్లను తీసుకున్నానండి. ఈ విధంగా బాగా వాటర్తో శుభ్రం చేసేసుకొని వాటర్ వేసేసుకొని 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఉద్దిగుండ్లు బాగా నానిపోయినాయి. ఈ వాటర్ని వంపేసుకొని చిన్న జార్ తీసేసుకొని వేసేసుకుందామండి. చిన్న జార్లో అయితే వాటర్ తక్కువగా పడతాయి, మెత్తగా మెదుగుతుందండి పిండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసేసుకోండి, ఎక్కువ వేయకూడదు వాటరు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. పిండిని ఈ విధంగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా గట్టిగా ఉండాలి పిండి. చూడండి, మీకు గిన్నెలోకి వేస్తా అంటేనే తెలుస్తుంది. ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకుందాము. అలాగే జార్లోకి అల్లం ముక్క, పచ్చిమిర్చి 4, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు, మళ్ళీ మనము పెరుగులోకి కూడా వేసుకుంటాం కాబట్టి. ఈ విధంగా ఉద్దిగుండ్లు కూడా కొన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఈ విధంగా ఇప్పుడు ఈ పిండిలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. మిరియాల పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండికి అంతా కలిసే విధంగా కలుపుకుందాము అండి. కలుపుకుండేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము, మూత పెట్టేసుకొని. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుండేసి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగేలోపు నేను పెరుగు 1 లీటర్ తీసుకున్నానండి. 1 లీటర్ పెరుగు తీసేసుకోండి. పుల్లటి పెరుగు తీసుకోవద్దండి, ఫ్రెష్ పెరుగు తీసుకోండి. ఈ విధంగా బీట్ చేసేసుకోవాలి. ఇది మాత్రం గడ్డలు లేకుండా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు తిరగవాత పెట్టేసుకుందామండి. పెరుగులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర కొద్దిగా, మిరియాలు ఒక 6-7, ఎండుమిర్చి ఒక 3, కరివేపాకు కొద్దిగా వేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా తర్వాత వేగింది కదండి. ఇప్పుడు తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఇప్పుడు పెరుగులోకి 1.5 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 1, పచ్చిమిర్చీలు ఒక 4 సన్నగా కట్ చేసుకోండి వేసేసుకుందాము. అలాగే క్యారెట్ 1 తురుముకొని వేసేసుకుందాము. అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర 1 కప్పు. ఇప్పుడు తిరగవాత వేసేసుకుందామండి. ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా పెరుగులోకి అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్కు వాటర్ తడుపుకొని ఈ విధంగా ఉద్దిపిండిని తీసేసుకొని ఈ విధంగా తట్టుకోవాలి. మీరు చేత్తో అయినా వేసేసుకోవచ్చండి, అలవాటు ఉన్న వాళ్ళైతే. ఈ విధంగా కవర్ పైన అయితే బాగా రౌండ్గా వస్తాయి. ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందాము ఉద్దివడల్ని. ఈ విధంగా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినామనుకోండి లోపల కాలదు వడలు, పైన ఏమో కలర్ వచ్చేస్తుందండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే ఈ విధంగా బాగా లోపల కూడా కాలుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా ఉద్దివడలన్నిటినీ వేసేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు వేడిగా ఉన్న ఉద్దివడల్ని పెరుగులోకి ఒకటొకటి వేసేసుకుందామండి. చల్లారినాయనుకోండి పెరుగు పీల్చదు, వడలకి వేడిగా ఉన్నట్టే ఇందులోకి వేసేసుకొని
మునిగే విధంగా చూసుకోవాలి. పెరుగు ఈ విధంగా లోపలికి అన్నింటినీ లోపలికి పెట్టేసుకోవాలి. పెరుగు లోపలికి ఈ విధంగా ఒక 10 మినిట్స్ వదిలేస్తున్నామంటే పెరుగు అంతా బాగా పీల్చుకుంటాయండి వడలు. అంతే అండి, ఎంతో ఈజీగా పెరుగు వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చూడండి ఒక కప్పులోకి తీసేసుకుంటున్నాను, సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత స్పాంజీగా, ఎంత మెత్తగా తునిగిపోతున్నదో వడ. ఈ విధంగా తీసేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా హోటల్లో మాదిరిగానే ఉంటాయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఎలా ఉన్నాయో ఉద్ది వడలు కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.